తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, ఈసారి రాబోతున్న అమావాస్య ఒక్కటే కాదు, పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. దాంతోపాటు సూర్యగ్రహణం కూడా ఉంది. ఈ మూడు కలిసి ఒకే రోజున రావటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు రాబోతున్నాయి అని, అదేవిధంగా కొన్ని రకాల వారికి మంచి జరగబోతోంది అని అంటే మనం వింటూ ఉన్నాం. అసలు ఏం జరగబోతోంది ఈ మూడు ఒకే రోజున రావటం వల్ల? టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అనేది సామెత. ఎక్కువ మంది వంట చేస్తే ఒకడు ఉప్పు ఎక్కువేమంటాడు, ఒకడు కారం ఎక్కువేమంటాడు, ఇట్లా సలహాలతో మొత్తం వంట పాడైపోతుంది. అంతే. అందువలన చతుర్గ్రహ కూటమిలో నడుస్తూ మనం పంచగ్రహ కూటమిలోకి ఎంటర్ అయ్యాం. ఎవరు వాళ్ళు? రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు అన్నీ కలిపి కుంభరాశిలోకి వస్తున్నాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. దాని తర్వాత మనకి ఈ యొక్క అమావాస్య కూడా ఆ తిథి రోజున వస్తుంది. అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్. అవును. పవర్ఫుల్ దేనికి? అందరు ఏమనుకుంటారంటే అమావాస్య క్షుద్ర సాధనలకు మాత్రమే అనుకుంటారు. కాదు, సాధన దేనికైనా సరే అదే. తర్వాత సూర్య గ్రహణం. ఎప్పుడైనా సరే గ్రహణము అమావాస్య అనేటటువంటిది కలిసి వస్తుంది. పంచగ్రహ కూటమి కూడా వచ్చింది కాబట్టి ఇది మోస్ట్ పవర్ఫుల్ సాధన చేసేటటువంటి వాళ్ళకి. ఓకే. అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము మనస్సు చంచలంగా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వదు, అందులోనే పట్టింది కాబట్టి. అలాగే మీనరాశి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరగడం జరుగుతాయి. మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది అండ్ ఇట్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిజల్ట్స్. కర్కాటక రాశి వారికి వాళ్ళకు అనుకున్నదల్లా సాధిస్తారు. మిథున రాశి వాళ్ళకి శత్రు పీడపోతుంది. వృషభ రాశి వారికి ఇక తిరుగులేదు ఆదాయాల్లో. సింహరాశి వాళ్ళకి ఉద్యోగ గండం, మనశ్శాంతి లోపం. కన్యారాశి వారికి భర్తల వల్ల గండం, భర్తల వల్ల తలపోటు, హెడేక్. అండ్ తులారాశి వాళ్ళకి కోర్టుల సమస్యలు. వృశ్చిక రాశి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం, కొత్తగా అప్పులు అడగకుండా ఇచ్చేయడం. జేబులో పెడతారు అప్పులు, ఇల్లు కట్టుకో ఉంచుకో అని అట్లా. తర్వాత ఇక ధనుసు రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా బకాయిలు ఉన్నటువంటి అప్పుల్ని, లాసుల్ని అవన్నీ కూడా పోవడం జరుగుతుంది. ఇక మకర రాశి వారికి వచ్చేసరికి ఈ పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా కాంబినేషన్, గుడ్ కాంబినేషన్ అయ్యి వాళ్ళు విజయాలు, అనుకున్న పనులు, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సక్సెస్ చేసుకుంటారు. ఇది ద్వాదశ రాశుల వారికి జరిగేది. ఇక మంత్రశాస్త్రపరంగా మనము అందరికీ కూడా అప్పులు ఉన్నాయి, ఏం చేయాలో తెలీదు. అందరికీ కూడా డబ్బు కావాలా, ఎలా ఆకర్షించుకోవాలో తెలీదు. ధనాకర్షణ, జనాకర్షణ ఇవి కావాలి. ఆరోగ్య సమస్యలు ఇవన్నిట్లకి పోవడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి సమయం. ఎవరు ఏ మంత్రాలు తీసుకున్నారో వాళ్ళ గురువుల దగ్గర ఆయా మంత్రాలని సెల్ ఫోన్ ప్రతిరోజు రీఛార్జ్ చేసుకున్నట్టుగా మళ్ళీ వీళ్ళందరూ కూడా రీఛార్జ్ చేసుకోవడానికి సరైనటువంటి సమయం. ఇక్కడ మనకి మంత్రశాస్త్రం మీద ఇప్పుడు ఏమైందంటే నదీ స్నానాలు. ఆ రోజు సూర్యగ్రహణానికి విడుపుల స్నానం ఉంటుంది. ఆ నదుల్లో, జీవనదుల్లో సముద్ర స్నానాలు చేసుకోవచ్చు. పట్టు విడుపు స్నానాలతో నడుములో నీళ్ల దగ్గరికి వెళ్ళి జపతపాలు చేసేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కానీ మన దగ్గర గ్రహణం కనిపించట్లేదు అంటున్నారు గురుజీ, ఉందా లేదా? గ్రహణం మన ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే మనకు కనబడదు. బట్ ఆకాశంలో జరుగుతున్నటువంటి ఆ వింత మనం పెట్టుకుంటాం. ఎలా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి పేపర్స్ మీదే, కానీ సేమ్ అంతకుముందు ఎలాగున్నారో కలిసి అలాగే ఉంటారు. కాబట్టి ఖగోళంలో జరిగేది దేశాల రీత్యా విడిపోయింది అని చెప్తాం. మనకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం అమెరికన్స్కి ఇట్లా చెప్పుకుంటాం. అదేం కాదు. ఖగోళంలో, విశ్వంలో ఈ యొక్క భూమండలం మీద జరిగేటటువంటి దీన్ని అందరికీ అప్లై అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రజపం చేసుకోవడానికి ఏముంది, చక్కగా అప్పుల బాధలు తొలగిపోతాయి. దీంట్లో మనం చక్కటి అమ్మవారి మంత్రాలు తీసుకునే వాళ్ళు, బాలా త్రిపుర సుందరి మంత్రాలు, లలితా సహస్రాల నామాలు చదివేవాళ్ళు, విష్ణు సహస్రాలు చదివేవాళ్ళు, ఇలా ఎవరి సాధనలో సౌర మంత్రాలు చదివేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరి మంత్రాలు వాళ్ళు
జపం చేసుకోవడానికి ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ పాలతో శుద్ధి చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత. అంతకుముందు విగ్రహాలన్నీ కూడా కడుక్కోవాలి. అలాగే దేవాలయాలు 9 గంటల ముందు ఈ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. గ్రహణం ముందు షోలా అంటారు, గ్రహణ షోలా అంటారు. సో ఆ విధంగా గ్రహణాలకి మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. నార్మల్గా గ్రహణ సమయంలో నియమాలు ఇవి. అంతే. ఈసారి లేదు కాబట్టి మనకు ప్రభావం, మరి నియమాలు ఇప్పుడు కూడా పాటించాలా? ఇవన్నీ అవసరం లేదా? పంచగ్రహ కూటం ఉందిగా, పంచగ్రహ కూటం ఉంది కాబట్టి. పంచగ్రహ కూటం ఉంది అండ్ మంత్ర జపాలకి మనం చేసుకోవడానికి ఇంకా మిగతా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అత్తలు, కోడళ్ళు, గర్భిణీ స్త్రీలు వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళొద్దు అని ఇలా వేధింపులు ఇవేమీ అవసరం లేదు. తర్వాత వీళ్ళంతా కూడా మామూలుగా గ్రహణం నియమాలు ఏం పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మంత్ర జపం చేసుకుంటే 1,00,00,000 రెట్ల ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ మంత్రం మీద వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రెండ్ మారింది. అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళిపోవడం, కాలభైరవుడు దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మన శ్రీశైలం వెళ్ళిపోయి శ్రీశైల మల్లికార్జునుడిని వదిలేస్తున్నారు. ఆ పక్కన చిన్నగా ఉన్నటువంటి కాలభైరవుడి దేవాలయం దగ్గర కూర్చుంటున్నారు. ట్రూపులు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి జపాలు చేసుకుంటున్నారు. అలాగే కాళహస్తిలో మెయిన్ స్వామిని వదిలేశారు, పరమేశ్వరుణ్ణి, వాయులింగాన్ని. ఆ పక్కన ఉన్నటువంటి కాలసర్ప దోషాల కోసం రావుకేతువులను పట్టుకుంటున్నారు. సో ఈ విధంగా మనం అలాగే లక్ష్మీ, పార్వతీదేవి, సరస్వతీదేవి డిమాండ్ తగ్గిపోయినప్పుడు వీళ్ళంతా కూడా శరభేశ్వరుడు, మహాకాళీశ్వరుడు, శరభేశ్వరుడు, తర్వాత కాలభైరవుడు, వీరభద్రుడు ఒక అప్పుడు నడిచింది, ప్రత్యంగిర అమ్మవారు, వారాహి. ఇప్పుడు చక్కగా వీళ్ళందరూ కూడా సాధన చేసుకుంటున్నారు. ఇందులో విశేషించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి సాధనలు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ప్రత్యంగిరాదేవి బ్యాడ్ పబ్లిసిటీ అయినంతగా ఎవ్వరు కూడా అంత అన్పాపులర్ చేశారు అందరూ కలిసి. ఆమెను ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అందులో ఒకడికి సిద్ధం ఆ మంత్రాలు. సో అలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం వల్ల ప్రత్యంగిర ఉపాసకులు పాపం భయపడుతున్నారు. ఇందులో క్లారిటీ ఏంటంటే ఏ దేవతారాధన అయినా, ప్రత్యంగిర అవనండి, వారాహి అవనండి, యక్షిణి అవనండి, ఎవరు ఏ రకాల దేవతలు, శివుడు, శరభేశ్వరుడు ఎవరైనా సరే ఏ సాధనలో బ్యాడ్ చేయవు ఎప్పుడు కూడా. కాబట్టి ఆ అపోహల్ని తొలగించుకొని వీళ్ళందరూ కూడా జపాలు పూర్తి కాన్ఫిడెన్స్తో, మంత్రం మీద రెస్పెక్ట్ ఉండాలి. మంత్రం పిలిచిన తర్వాత ఆ దేవత మీద రెస్పెక్ట్ ఉండాలి. ఆ దేవత వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా మంత్రజపం చేసుకొని సిద్ధి చేసుకుంటే అప్పుల బాధలు తొలగిపోతాయి, కోరినటువంటి అభిష్టం కోరికలన్నీ కూడా తీరిపోతాయి. గురూజీ, ఈసారి అంటే మనకు ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే అమావాస్యకి ఏదైనా విశేషం ఉందా? అంటే మనందరము కూడా పితృదేవత ఆరాధనకి ఎక్కువగా విశేషంగా అమావాస్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఈసారి శివరాత్రి, అమావాస్య రెండు కూడా మనకు కొంచెం అంటే అటు ఇటుగా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం శివరాత్రి జాగరణ, ఉపవాసం ఉన్న వాళ్ళం అందరము కూడా ఆ రోజునే ఇవన్నీ కూడా మనము విరమణ చేస్తూ ఉంటాం ఈసారి. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే మనం నార్మల్గా అమావాస్య విధి విధానాలు ఆచరిస్తేనే సరిపోతుందా? ప్రతి శివరాత్రి కూడా మహాశివరాత్రి రోజున ఫాలోడ్ బై అమావాస్య ఉంటుంది. అందువల్ల చీకటి ఉంటుంది. ఆ చీకటికి సిగ్నల్ ఏంటంటే అంతరార్థాలు చెప్తారు ఋషులు. ఇగ్నోరెన్స్, అజ్ఞానము అనేటటువంటిది. ఆ అజ్ఞానం ఏమిట్రా వీడు నన్ను అజ్ఞానం అంటున్నాడు అనుకుంటాం. అంటే అజ్ఞానం ప్రతి మనిషికి ఉంటుంది. మా అమ్మ, నీ తల్లిని నువ్వు గౌరవించు, మీ అమ్మాయిని నువ్వు ప్రేమించు అన్నారనుకోండి ఎవరన్నా, ఏంటి మాత్రం వీడు చెప్పాలనుకో అనుకుంటాం. అజ్ఞానమే, తెలియకే మనం పొరపాట్లు చేస్తాం అనమాట. కాబట్టి ఆ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసాబలాదాకృష్య మహామాయ ప్రయచ్చతి. జ్ఞానుల్ని సైతము తీసుకొచ్చి మహామాయ ఏం చేస్తుందంటే అజ్ఞానంలో పడేస్తుంది. కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని మాయ, ఇప్పుడు చూడండి పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి తెలీదా ఈ రైస్ పుల్లింగ్లు, ఈ షేర్స్ ఆడితే డబ్బులు పోతాయి, రైస్ పుల్లింగ్లు ఆడితే డబ్బులు పోతాయి, నిధులను వెళితే డబ్బులు పోతాయి, ఇలాగా డబల్ రిజిస్ట్రేషన్ స్థలాల్లో కూడా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు పాపం, అయినా సరే పడిపోతారు. అదే మహామాయ అంటే అజ్ఞానం. కాబట్టి ఈ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతినిస్తాడు ఆయన, ఆది గురువు పరమేశ్వరుడు. అటువంటి ఆది గురువు మహాలయ ఈ రోజున, ఈ అమావాస్య మహాశివరాత్రి రోజున చక్కగా నాట్యం చేస్తాడు. ఆకాశంలో ప్రదోష సమయంలో
మనకి నాట్యం చేస్తాడు. అది ఇక్కడ. అందువలన ఎవరైతే కుండలిని శక్తి జాగృతం అయిపోతుంది, చాలామంది ఈ మధ్యకాలంలో నాకు జాగృతం అయిపోతుందండి, నాకు కుండలిని శక్తి జాగృతం అయిపోతుందండి, ఏవేవో జరిగిపోతున్నాయండి లోపల, ఈ సహస్రార చక్రం ఇట్లా అంటుందండి అని పాపం చాలామంది వస్తున్నారు. అది వాస్తవమే పాపం, మంచిదే, అందరికీ ఫైనల్ కుండలిని శక్తి జాగృతం అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు ఇది. కానీ అది అంత ఈజీ కాదు. వీళ్ళందరూ అపోహలో మాయలో పడిపోతున్నారు. అది ఎంత కష్టం అంటే సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడం కోసం పక్కన మహామాయని రాధమ్మను పెట్టుకొని ట్రై చేస్తాడు. మహామాయ యొక్క అనుగ్రహం వల్ల, రాధమ్మ తల్లి అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుడికి ఆజ్ఞాచక్రం వరకు వచ్చి ఆగిపోద్ది. అలాంటిది మన వాళ్ళందరూ నాకు జాగృతం అయిపోతుంది అంటున్నారు కుండలిని శక్తిని. ఓకే, అటువంటి కుండలిని శక్తి జాగృతం కావాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా మహాశివరాత్రి రోజున ఇది చెయ్యాలి. నిటారుగా కూర్చోవాలి. నిటారుగా కూర్చుని క్లియర్గా చెప్పాడు వెన్నెముక, ఈ అమావాస్య రోజున కుండలిని శక్తి జాగృతం అయిపోతుంది. నిటారుగా కూర్చొని మూలాధారైకనిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతర అలస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజ రూఢ సుధాసార బివర్షిని. ఈ మంత్రాలు గింత్రాలు ఏం చదవక్కర్లా, మామూలు మెడిటేషన్లు కూర్చుని ఇలాగా చేస్తాం. చాలామంది చూడండి మెడిటేషన్లు మనకు కూడా మన ఆశ్రమంలో ఆనంద్ మార్గ ఆశ్రమంకి వస్తారు. మమ్మల్ని కూర్చోపెట్టడం ఒక్కొక్కడు 45 నిమిషాలు ఎలా ఉంటాడు, బూగుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. మెడిటేషన్ సెంటర్స్లో ఎక్కువ మంది 90%, 100లో 90% నా కుండలిని జాగృతం అయిపోతుంది నేను ఇలా ఉంటారు. అవన్నీ నిద్రపోతున్నారు. కంగారు పడకూడదు, మనం డిస్కరేజ్ అవ్వకూడదు. నేను కూడా అలాగే అనుకునేవాడిని, ఏంట్రా వీడికి విచ్ఛిన్నమైపోతుంది, నాకేం అవ్వట్లేదు, ఇన్ని సంవత్సరాలు సాక్షాత్తు నా గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఒళ్ళో పెరిగినవాడిని అనుకునేవాడిని. ఇప్పటికీ నిద్రపోతూ ఉంటారనమాట. కాబట్టి నిజమైన ఇలా కాకుండా నిజంగా జాగృతం అవ్వాలి అంటే శివరాత్రి ఒక మంచి అవకాశం అని పురాణాలు చెప్తున్నాయమ్మా. ఈ అమావాస్య రోజున అద్భుతంగా మనకి అమావాస్య అనగానే బ్యాడ్ పబ్లిసిటీ చేసేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ప్రత్యంగిర అమ్మవారు ఉంది, ఆమె అయినంత బ్యాడ్ పాపులారిటీ ఇంకెవ్వరికి చేయలేదు దేవతల్లో. పాప ఆమె వచ్చింది లేదు, చేసింది లేదు. ఆమెనే అమ్మ ఒక్కడ కూడా సాధన చేసింది లేదు, ఇలా చేసేస్తే అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని. ఆ విధంగా అమావాస్యని పితృదేవతలకు మాత్రమే అన్నట్టుగా అంకితం చేసేసి పితృదేవతలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, చేతబళ్ళు దీనికని కేటాయించేశారు. తమిళనాడులో ప్రతి పని కూడా ప్రారంభం మనం పౌర్ణమిలాగా స్టార్ట్ చేసినట్టు అమావాస్య రోజున 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ అందువలన మనం ఎప్పుడు కూడా మనము చక్కగా ఇదే కరెక్ట్, తమిళనాడు పద్ధతే కరెక్ట్. అమావాస్య రోజున ఏమవుతుందంటే డార్క్ అయిపోతుంది. మర్నాడు పౌర్ణమి రోజున ఏమవుతాడు, అమావాస్య తర్వాత ఏమవుతుంది, కొంచెం చంద్రుడు మొత్తం తగ్గిపోతాడు, కొంచెం వస్తాడు. అంటే 0, అమావాస్య 0 అయితే కొంచెం వచ్చాడు చంద్రుడు, 1 డబల్ వచ్చాడు, 2, 3, 4 పౌర్ణమి వచ్చేసరికి నిండుగా ఉంది. అందులో తమిళనాడు పద్ధతి కరెక్ట్. మనం ఏం చేస్తాము, నార్త్ ఇండియాను మనము పౌర్ణమి రోజున 0 కింద తీసుకుంటాం. పౌర్ణమి రోజున 0 తర్వాత 1 ఎంత ఉంటుంది, 14 ఉండి ఒకటే కొంచెం ఖాళీ ఉంటుంది. సో అవర్ మెథడ్ ఈజ్ రాంగ్. సో అందువలన అమావాస్య అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైన దినం కాబట్టే మహాలక్ష్మి తల్లి, పార్వతీ తల్లి, సీఎం జయలలిత, విజిత వీళ్ళందరూ కూడా వరుసలో అమావాస్య రోజున మహాలక్ష్మి తల్లి అనుగ్రహంతో పుట్టారు. కాబట్టి ఈ యొక్క అమావాస్య శివరాత్రి కలిసింది కాబట్టి చక్కగా ఎవరైతే ఆ శివుడికి అభిషేకం ఈరోజు చేసుకోవాల్సింది చెప్తున్నాను. చక్కగా ఉదయమే తెల్లవారుజామున నిద్ర లేవడం, తలంటు స్నానాలు చేయడం, నల్లని వస్త్రాలు ధరించకూడదంటారు. అక్కినేని నాగార్జున గారి కారు నలుపు, అక్కినేని నాగార్జున గారి డ్రెస్ నలుపు, మొత్తం అంతా నలుపుతోనే ఉంటుంది అంతా కూడా. సో అమావాస్య రోజున బ్లాక్ చక్కగా వేసుకోవాలి. ఎస్, వేసుకుంటే మనం అమావాస్య రోజున బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్తే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అంటాడు చూడు, 100 మంది గన్స్ పట్టుకుని వెళ్తే ఒక్కసారి జస్ట్ ఊహించు అంటాడు. 100 మంది గన్ పెట్టి నిజంగానే భయపడిపోతారు. అలా మనం నల్ల డ్రెస్ వేసుకొని అమావాస్య రోజున ఓం హాం హ్రీం అని అన్నాం అనుకోండి, భయపడతారు, మన శత్రువులందరూ పారిపోతారు. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. భర్త కనుక భార్యలను బాధిస్తున్నారనుకో, భర్తలు ఏమని చేయక్కర్లేదు, జుట్టు విరబోసుకోవడం, నల్లబట్టలు వేసుకోవడం, అమావాస్య రోజున సాంబ్రాణి వేసేయడం, గుగ్గులు వేసేయడం, అంతే. భర్తకి నోరు ఎత్తడు వాడు, మంత్రగత్తి అయిపోయిందిరా బాబు అని. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటటువంటిది ఒక్క అమావాస్య. కాబట్టి ఈ రోజున మనం అమావాస్య రోజున మనం ఏం చేయాలంటే పరమేశ్వరుడికి తర్వాత చేసుకోవడము, శివరాత్రి రోజున ఎలా అయితే చేస్తామో నైవేద్యాలతో పని లేదు. శివుడు ఎందుకు శైవులు ఎక్కువ మంది ఉంటారనుకుంటున్నాము? ఆర్య సంస్కృతి చిన్నప్పటి నుంచి మనం సింధు నాగరికత దగ్గర నుంచి విష్ణుమూర్తి భక్తులు తక్కువ, శివుడు భక్తులే ఎక్కువ. కారణం ఏంటి? ఏ తవ్వకాలు చూసినా హిరోషిమా, నాగసాకి, మొఘల్ సరాయ్,
వారణాసి దగ్గర ఏది చూసినా శివలింగాలే కనబడతాయి. ఎందుకంటే శివుడు ప్రసాదాలు అడగడు. విష్ణుమూర్తి ప్రసాదాలు ఎక్కువ ఇవ్వాలి, కుంభాలు ఇవ్వాలి, అప్పాలు, పాయసాన్ని, పులిహార, ఇన్ని రకాలు పెట్టాలి. అలంకార భూషితుడు ఆయన, అలంకార ప్రియ విష్ణు. దండలు పెట్టాలి, ఒకరోజు పూజకు 300 ఖర్చు అవుతుంది. శివుడి పూజకి అవన్నీ అవసరం లేదు. సింపుల్ ఓం నమ శివాయ అంటూ నీళ్లు పోసేస్తే చాలు, ఇంత మారేడాకు పెట్టేస్తే చాలు. ఆ మారేడాకు కూడా అడవిలో ఈజీగా దొరికేది. కాబట్టి శివభక్తులు అందువలనే ఆసుతోషుడు కాబట్టి, శివుడు కరుణామయుడు కాబట్టి ఎక్కువ. ఆ విధంగా ఎవరైతే ఈ రోజున చేస్తారో, అది కాకుండా ఇంకా మిగతా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈ రోజున ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఎవరి గురువుల దగ్గర అయితే వాళ్ళు మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఓం నమ శివాయ మంత్రాలు అవ్వచ్చు, ఓం నమో నారాయణ మంత్రాలు అవ్వచ్చు, ఏ మంత్రాలు అయితే ఆ మంత్రాలు తీసుకున్న వారు రీఛార్జ్ అవుతాయి ఈరోజు. అందువలన పునశ్చరణకి చాలా మంచి రోజు అనమాట. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున మనము ఎవరైతే బ్లాక్ మ్యాజిక్స్ చేశారు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, మనం అనుభవిస్తున్నామని అనుకుంటారో అటువంటి వాళ్ళు మన పరమేశ్వరుని కానీ, శివరాత్రికి రోజున మన పరమేశ్వరుని కానీ, దత్తుడిని కానీ, దత్తాత్రేయుని కానీ, ఆంజనేయ స్వామి వారు రుద్రాంశులు కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళ యొక్క స్తోత్రాలు చదువుకుంటారో, సింపుల్ బెల్లం ముక్క నివేదన పెట్టి లేదా అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళకి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే తగ్గనటువంటి భూత ప్రేత పిశాచాల బాధ నుంచి, చేతబళ్ళ బాధ నుంచి, అన్ని బాధల నుంచి తొలగిపోతారు. ఇంత గొప్పదమ్మ ఈరోజు శివరాత్రి రోజున వచ్చినటువంటి అమావాస్య. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు.